అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ వేసేసుకున్నాము. పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. నిన్న సాయంకాలమే రెడీ చేసి పులియ పెట్టి ఉంచాను. ఇడ్లీ రేకు మీద నువ్వుల నూనె అప్లై చేస్తున్నాను. సో ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ రేకుల్లో వేసుకొని ఇడ్లీ పాన్ పొయ్యి మీద పెట్టి ఉంచాను. ఇడ్లీ రేకుల్లో అయితే ఇడ్లీ పిండి వేసాను. ఇడ్లీ పాన్లో పెట్టేసుకున్నాను. ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పిండి నింపేసి ఆల్రెడీ పొయ్యి మీద ఇడ్లీ పాన్ పెట్టి అడుగున నీళ్లు పోసి మంట వెలిగించి నీళ్లు వేడి చేసి ఉంచాను. అది కూడా ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి మీద ఇడ్లీ ఉడికించేసుకున్నాము. 10-15 నిమిషాలు అయితే ఉడికించేసుకుందాం. పొగల కక్కుతూ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వడ్డించేసుకుందాం. ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని అల్లం ఉల్లిపాయ చట్నీ తోటి ఇడ్లీ చాలా బాగుంటుంది. వేడిగా టేస్ట్ చేసి చెప్తాను. ఇడ్లీ గుల్లగా చాలా బాగుంది. అల్లం ఉల్లిపాయ చట్నీతో ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది. Thank you for watching. If the video నచ్చితే please like, share and subscribe.